మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది. గ్రహస్థితి ప్రభావం వల్ల కొన్ని రంగాలలో విజయాలు, మరికొన్ని రంగాలలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. జూపిటర్ అనుకూల దృష్టి ఉండటంతో ఆదాయ వృద్ధి ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు, ఆస్తి వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి మరియు వ్యాపారం, ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నప్పటికీ కొత్త బాధ్యతలు అధికంగా ఉండవచ్చు. వ్యాపారస్తులకు పురోగతి కనిపించినా పోటీ ఎక్కువగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు సంతకాలు చాలా జాగ్రత్తగా చేయాలి. విద్య మరియు విద్యార్థులకు మొదటి 6 నెలలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు మెరుగవుతాయి. ఆసక్తి తగ్గకుండా కృషి చేయాలి. కుటుంబ మరియు వైవాహిక జీవితం, కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. అయితే జీవిత భాగస్వామితో కొన్ని చిన్న మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశముంది. పిల్లల విద్య, భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు అవసరం. శరీర శ్రమ పెరగడం వల్ల అలసట, మానసిక ఒత్తిడి అనుభవించవచ్చు. శనిగ్రహ దోష ప్రభావం వల్ల నరాల సంబంధిత సమస్యలు ఉండవచ్చు. పరిహారాలు: ప్రతివారం హనుమాన్ ఆలయ సందర్శనం చేయడం మంచిది. శివునికి అర్ధనారీశ్వర పూజ చేయడం శుభప్రదం. ప్రతిరోజూ ఓం రాం రవయే నమః మంత్ర జపం చేయడం ప్రయోజనకరం. ఈ సంవత్సరం మిశ్రమమైన, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చు.